నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆలోచనలే నవ్యాంధ్ర పెట్టుబడి, నిధులు లేకున్నా రాష్ట్రాభివృద్ధిలో ముందున్నామన్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు ఇరువురికి నష్టమే, సమస్యలను కేంద్రమే ఉదారంగా పరిష్కరించాలన్న చంద్రబాబు. 10,000 ప్రభుత్వోద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం, అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకం. రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా మారుస్తామన్న చంద్రబాబు, డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందజేత. తెలుగుదేశంలో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, రేపు సైకిల్ ఎక్కనున్న కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు. నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు, 2 ఏళ్ల పాలనలో ఆర్థిక లోటు అధిగమించే దిశగా అడుగులు. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం, పప్పు ధాన్యాలు మరింత పండించేలా బోనస్ ఇవ్వాలని నిర్ణయం. వస్తు సేవల బిల్లుతో బహుళ పన్ను విధానానికి స్వస్తి, భారత్లో సంస్కరణలపై యావత్ ప్రపంచం ఎదురు చూస్తోందన్న జైట్లీ.